కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్. ఫోన్ నంబర్ 9966276688 9505966888. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ క్లినిక్. దంత సమస్యలు విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాయా? దంతాలకు సంబంధించి ఎలాంటి సమస్యలకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ఖరీదైన వైద్యం అవసరమైతే ఎలాంటి సహాయ మార్గాలున్నాయి? ఇలాంటి సందేహాలకు సమాధానాలు, పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీ బసవేశ్వర్ గారు. వారిని అడిగి మీ దంత సమస్యలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. సో డాక్టర్ గారితో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. జనరల్గా ఒక మనిషికి సాధారణంగా వచ్చే దంత సమస్యలు ఏమేమి ఉంటాయంటారు? నార్మల్గా ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది డెంటల్ ఇన్ఫెక్షన్స్ కానీ డెంటల్ కేరీస్ కానీ సహజంగా రెగ్యులర్గా చూస్తూనే ఉంటుంటాం. ఈ డెంటల్ ఇన్ఫెక్షన్స్, డెంటల్ కేరీస్ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంటుంది ప్రాబ్లం అనేది. అంటే చిన్న ఏజ్ గ్రూప్స్ అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 2 years కానీ 3 years కానీ 5 years కానీ అట్లా చెప్పలేము ఏ ఏజ్ గ్రూప్స్లో డెంటల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అనేది కూడా తెలియదు ఎవరికి. సో కానీ స్టార్ట్ అయినాయి అంటే కనుక వాళ్ళ తల్లి నుంచి చిన్న పసిపిల్లలుగా ఉన్నప్పుడు అది ఎక్కువ ప్రొలాంగ్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వలన కానీ బాటిల్ ఫీడింగ్ వలన కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ తలెత్తేటటువంటి అవకాశం ఉంటుంది. సో డెంటల్ కేరీస్ అట్లాంటి సిచ్యువేషన్స్లో వచ్చేటువంటి డెంటల్ కేరీస్ని ఏమంటారంటే నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటారు. సో ఈ నర్సింగ్ బాటిల్ కేరీస్ని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు, నెగ్లెక్ట్ చేసి అట్లా వదిలేస్తుంటారు. అట్లా వదిలేస్తే ఏమవుతుందంటే అవి ర్యాంపెంట్ కేరీస్గా కన్వర్ట్ అవుతాయి. కన్వర్ట్ అయ్యి ఆ ప్రాబ్లమ్స్ అనేది ఇంకా ఎక్కువైపోవటము, ప్రాబ్లమ్స్ అవి మిగతా పళ్ళకు కూడా స్ప్రెడ్ అవటము, ఓవరాల్గా ఫుల్ మౌత్ డికే టీత్గా ఫామ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో అట్లా కాకుండా ఎర్లీ స్టేజెస్లోనే అంటే చిన్నప్పుడు కానీ మధ్య వయసులో కానీ ఏదైనా కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇప్పుడు కరోనాకి ఎంత కేర్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. సో అట్లా కానీ డెంటల్ ప్రాబ్లమ్స్కి అంత కేర్ తీసుకోవట్లేదు. కానీ ఆ డెంటల్ ప్రాబ్లమ్స్లో ఉన్న సివియారిటీ అనేది తెలియదు అనమాట. ఆ సివియారిటీ అనేది తెలిస్తే అప్పుడు ఆ కేరింగ్ అనేది ఉంటుంది. సో మనం ఏదైనా తినాలంటే పళ్ళతోనే నవలాలి. ఇంకా అట్లాంటి సిచ్యువేషన్స్లో ఆ పళ్ళు కేరింగ్ అనేది లేకపోతే పళ్ళన్నీ ఊడిపోతాయి అనమాట. కొంతమంది సిగరెట్లు తాగుతారు, పాన్ పరాగులు తింటుంటారు, బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అవుతుంటారు, కానీ ఆ కేరింగ్ అనేది ఉండదన్నమాట. సో దానివల్ల మనం చాలా అవగాహనగా కల్పించడానికి చాలా చెప్తున్నాం. మూవీస్లో చెప్తున్నారు, థియేటర్స్లో చెప్తున్నారు, మనం టీవీలో చెప్తున్నాం. మనం ఎంత చెప్పినా సరే చాలామంది నెగ్లెక్ట్ చేయటం అనేది చూస్తూనే ఉన్నాం. సో అట్లాంటి కేరింగ్ అనేది ఉంటే కనుక మనం ఈ హ్యాబిట్స్ అనేది లేకుండా చూసుకోవచ్చు. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి అడిక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట. సో అప్పుడు చక్కగా అందంగా చిరునవ్వులు చిందించేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఎత్తుపళ్ళు అలాంటివి కూడా చాలా మందికి వస్తుంటాయి కదా, అసలు ఎత్తుపళ్ళు రావడానికి కారణం ఏంటి, ఎందుకు వస్తాయి వాళ్ళకి? నార్మల్గా ఈ ఎత్తు వంకర పళ్ళు అనేది కానీ పళ్ళ మధ్య ఖాళీలు కానీ ఎత్తు వంకర క్రౌడింగ్ ఆఫ్ ద టీత్ కానీ అవి నార్మల్గా ఈ చిన్న ఏజ్ గ్రూప్స్లో కానీ అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 7 years 8 years 9 yearsలో అర్థమైపోద్ది వాళ్ళకి ఏజ్ ఎత్తుపళ్ళు ఉన్నాయా, వంకర పళ్ళు ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలిసిపోతుంటుంది. సో అట్లా తెలిసినప్పుడు దాన్ని కేరింగ్ అనేది తీసుకోవాలి. అంటే చిన్న ఏజ్ కొంతమంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్తే ఏమని చెప్తారంటే, డాక్టర్లు ఇప్పుడు అవసరం లేదులేండి, చిన్న పిల్లలే కదా, పెద్ద ఏజ్ పెరిగిన తర్వాత తీసుకురండి అంటారు. అప్పుడు ఏమవుద్దంటే ఇంకా ఎక్కువైపోద్ది అనమాట ప్రాబ్లం. అట్లా ఇంకా పెరిగిపోయి ప్రాబ్లం ఇంకా నెగ్లెక్ట్ చేస్తే ఇంకా ఇంకా అట్లాగే ఇంకా కంటిన్యూ అయిపోయి ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువైపోయి ఆ ఏజ్ 20 years 25 years వచ్చేసరికి బాగా సివియర్ అయిపోతాయి అనమాట. చిన్నప్పుడు అయితే కనుక 1-2 పళ్ళు కొంచెం ముందుకు వచ్చి ఉంటాయి వాళ్ళకి వస్తే కనుక వస్తే అట్లాంటప్పుడు దాన్ని కేర్ తీసుకొని వెనక జరుపుతాం అనమాట. క్లిప్ ట్రీట్మెంట్, రిమూవల్ ఆర్థోడోంటిక్ ట్రీట్మెంట్ ద్వారా కరెక్ట్ చేసి నార్మల్గా తీసుకొచ్చుకోవచ్చు దాన్ని. అట్లా కరెక్ట్ చేస్తే కనుక విత్ ఇన్ షార్ట్ స్పాన్లోనే ఆ ఎత్తు వంకర పళ్ళు కరెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా కూడా ఎత్తుపళ్ళు కనుక ఒకవేళ చిన్నప్పుడు ఎదురయ్యే సమస్య అయితే కనుక దాన్ని చిన్నప్పుడే సాల్వ్ చేసుకోవాలి. అవునవును. ప్లస్ అట్ ద సేమ్ టైం అది గ్యాప్స్ అనమాట టీత్ మధ్యలో స్పేసింగ్ ఆఫ్ ద టీత్ అనేది చాలా మంది చూస్తూనే ఉంటుంటాం. ఈ సమస్య స్పేసింగ్ ఆఫ్ ద టీత్ చూస్తే కనుక ఆ స్పేసెస్ అనేది నోట్లో వేలేసుకుంటుంటారు ఆడుకుంటా. చిన్నప్పుడు ఆ నోట్లో వేలేసుకోవటం, చిన్నపిల్లలే ఉంది పెద్ద. ఇప్పుడు మొన్న ఒక స్టూడెంట్ని తీసుకొచ్చింది, వాళ్ళ మదర్ ఇంజనీరింగ్ చదువుతుందంట, అమ్మాయి నోట్లో వేసుకుందని చెప్తుంది. అవును, కొంతమందికి ఆ ఏజ్ వరకు కూడా ఉంటుంది అలవాటు. అది వాళ్ళు గారాబం అనమాట పిల్లల తల్లిదండ్రులు ఇంట్లో. ఏముందిలే నోట్లో వేసుకొని నిద్రపోతుంది అనుకోండి, వదిలేస్తారు ఇంకా అట్లాగే. అది మానుకోమ్మా అని చెప్పడం, డాక్టర్ దగ్గర తీసుకురావటం, ఏదో కేర్ తీసుకోవటం అట్లాంటిది ఉండదు. మా పిల్ల బాగా హ్యాపీగా ఉండాలి ఇంక అంతే చాలు అనుకుంటారు. అంతేగాని అమ్మాయి హ్యాబిట్ ఏంటి అనేది పట్టించుకోరు అనమాట. సో అట్లా దానివల్ల ఏమవుద్దంటే వాళ్ళకే నష్టం. ఆ సందులు రావటం పళ్ళు,
ఆ పళ్ళు ఎగుడు దిగుడుగా రావటము, క్రౌడింగ్ రావటము, సో ఇట్లాంటి స్పేసెస్ రావటము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాల్ చూద్దాం. శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు. డిబేట్ జరుగుతుంది కదా మేడం, అది కాదండి. లేదండి, ఇది పంటి సమస్య గురించి మనం మాట్లాడుతున్నాం. మీకు అలాంటి సమస్యలు ఏదైనా ఉంటే చెప్పండి. రైట్, ఓకే. అంటే చిన్నప్పటి నుంచి ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఎత్తుపళ్ళు కానీ, గ్యాప్స్ కానీ, వంకర పళ్ళు కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఈ హ్యాబిట్స్ వలన ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, హ్యాబిట్స్ వలన ఎత్తు వంకర పళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ హెరిడిటరీ వంశపారంపర్యంగా కనుక వాళ్ళ తల్లిదండ్రులకు కనుక ఎత్తు వంకర పళ్ళు ఉన్నాయనుకోండి, సేమ్ డిట్టో ఆ ఎత్తు వంకర పళ్ళు అనేది వీళ్ళకి దిగిపోతాయి. ఇంకా వాళ్ళ హ్యాబిట్స్తో సంబంధం లేదు, వాళ్ళతో పని లేదు. సో ఆ హెరిడిటరీగా వాళ్ళ దవడల ఆకృతి ఎట్లా ఉందో తల్లిదండ్రులకి, పిల్లలకు కూడా అట్లా అదే విధంగా వస్తుంది అనమాట. అంటే షుగర్ బీపీ ఎలా ఉంటాయో అట్లా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వీళ్ళకి దిగిపోతుంది. ఎత్తు వంకర పళ్ళు అనేది ఆటోమేటిక్ గా ఉంటుంది అనమాట. ఓకే, మనం దాన్ని గుర్తించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇమీడియట్ గా? గుర్తించినప్పుడు దానికి సంబంధించి వెంటనే క్లిప్ ట్రీట్మెంట్ తీసుకోవటం కానీ, ఇంకా దవడ అనేది మరీ హైట్ ఉంటే కనుక వాళ్ళకి ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ కూడా చేస్తుంటాం. ఈ ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ వలన దానికి ఆ దవడలు అనేది ముందు ఎత్తు దవడలను కూడా వెనక జరుపుతాం అనమాట. విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే 2-3 డేస్లో నార్మల్ అయిపోతుంది. ఆకృతి అనేది నీట్గా ఈవెన్గా వస్తుంది అనమాట. ముందుకున్న దవడ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో అప్పర్ లిప్, లోవర్ లిప్ ఓపెన్ అయిపోయి ఉంటాయి. ఓపెన్ అయిపోవటము దానివలన ఈ టీత్ అనేది అప్ టు ఇన్సిజల్ ఆస్పెక్ట్ దాకా ఈ 6 టీత్ ఎక్స్పోజ్ అయిపోయి ఉంటాయి. సో దానివలన ఈ చూడటానికి కూడా అసహ్యంగా ఉంటుంది అనమాట, హార్డ్గా అనిపించడం అట్లా జరుగుతుంటుంది. సో వాళ్ళు ట్రీట్మెంట్ అనేది తీసుకుందాం అనుకుంటారు. తీసుకుందాం అనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎన్ని లక్షలు అవుతాయి, ఎన్ని వేలు అవుతాయి అని చెప్పేసి సగం భయపడి హాస్పిటల్కి వెళ్ళరు. అట్లాంటి సిచ్యువేషన్స్లో మన ఐజీసీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనం హాస్పిటల్ అయితే కనుక తక్కువ ఖర్చుతోటి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకైనా, వైట్ కార్డు ఉన్న వాళ్ళకైనా, తెల్ల కార్డు ఉన్న పేద ప్రజలందరికీ నార్మల్గా నామినల్ గవర్నమెంట్ వాళ్ళు అనేది సపోర్ట్ ఇవ్వట్లేదు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న, వైట్ కార్డు ఉన్న గవర్నమెంట్ సపోర్ట్ లేదు. ఇన్సూరెన్స్ కంపెనీస్ సపోర్ట్ తోటి మేము ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న, వైట్ కార్డు ఉన్న పేదవాళ్ళకి తక్కువ ఖర్చుతోటి ఓన్లీ మినిమం కాస్ట్సే తీసుకుంటాం అనమాట. ఓన్లీ ల్యాబ్ ఛార్జెస్ వరకు తీసుకొని ట్రీట్మెంట్స్ అనేది నామినల్ ఛార్జెస్ తోటి అందించడం జరుగుతుంది. చాలామంది ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. కొంతమంది దానికి సంబంధించినటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకుంటున్నారు కాల్స్ చేసి. సో ఎవరికైనా సరే మన ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఎటువంటి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా చాలామంది భయపడతారు. ఇప్పుడు కోవిడ్ అని వెళ్ళకూడదు, అసలు హాస్పిటల్కి వెళ్ళొచ్చు అని. కానీ మేము ధైర్యంగా శానిటైజేషన్ యూజ్ చేయటం కానీ, హాస్పిటల్స్ శానిటైజేషన్ చేయటం కానీ, హాస్పిటల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఆటోక్లేవింగ్ కానీ, మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది మంచి సిన్సియర్గా మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ అందిస్తున్నాం. కాబట్టి భయపడకుండా ట్రీట్మెంట్ అయితే తీసుకోవచ్చు. అంతేగాని మనం కోవిడ్ టైం కదా హాస్పిటల్కి వెళ్ళి తీసుకుంటే మాకు ఏమైనా ప్రాబ్లం అవుద్దామో అనేటువంటి ఒక భయం ఉండి అట్లా పన్ను నొప్పి వచ్చినా, దవడ వాసినా అట్లాగే వదిలేస్తుంటారు కొంతమంది. అట్లా చేస్తే కనుక ఎఫెక్ట్ అనేది తలకే ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట. సో వెంటనే ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే వెంటనే డెంటిస్ట్ని కన్సల్ట్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవచ్చు. చాలా మంది హాస్పిటల్స్ క్లోజ్ చేస్తున్నారు, ఇప్పుడు ఓపెన్ కూడా చేయట్లేదు. ఆల్రెడీ లాక్డౌన్ లో డెంటల్ హాస్పిటల్స్ అనేవి అన్ని క్లోజ్ గానే ఉన్నాయి, మొత్తం టోటల్ గా క్లోజ్ అయినా. అయినా సరే మన హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ అనేది మన స్టాఫ్ ద్వారా మనం అందిస్తున్నాం. ఓకే, సో క్లిప్పింగ్ విధానం అనేది ఎప్పటి నుంచో ఉంది. అంటే అప్పుడు పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి అంత ఈజీగా ఉండేది కాదు, కొంచెం హార్డ్గా ఉండేది, పెట్టుకోవాలన్నా ఇబ్బందిగా ఉండేవాళ్ళు, అలా ఫీల్ అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడున్న కొత్త టెక్నాలజీలో నూతన విధాన పద్ధతులు ఏమేమి వచ్చాయంటారు క్లిప్పింగ్ విధానం? నార్మల్గా ఈ క్లిప్ ట్రీట్మెంట్స్లో ఇప్పుడు సిరామిక్ ఆర్థోడోంటిక్ అప్లయన్స్ అని, సిరామిక్ ఆర్థోడోంటిక్ అప్లయన్స్ అని, మెటల్ ఫ్రీ సిరామిక్ ఆర్థోడోంటిక్ అప్లయన్స్ అని, ఇన్విజిబుల్ ఆర్థోడోంటిక్ అప్లయన్స్ అని, ఇట్లా వేరియస్ టైప్స్ ఆఫ్ ఆర్థోడోంటిక్ ట్రీట్మెంట్స్ ద్వారా దాన్ని మేము ఎత్తు వంకర పళ్ళని కరెక్ట్ చేస్తున్నాం. ఇంకా ఫార్ని కూడా స్ట్రైట్ ఫైర్ ఆర్థోడోంటిక్ అప్లయన్స్ ద్వారా కూడా దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. సుబ్రహ్మణ్యం ఏలూరు నుంచి లైన్లో ఉన్నారు. హలో చెప్పండి సుబ్రహ్మణ్యం గారు. సార్ నమస్తే అండి. చెప్పండి సుబ్రహ్మణ్యం గారు, మీ ప్రాబ్లం ఏంటండి? నమస్తే అండి. మాది చిన్న పాప ఉందండి. ఓకే, 4 సంవత్సరాల పాప అండి. దానికి పైన పాపకి 4 సంవత్సరాలండి. మీ టీవీ వాల్యూమ్ మీట్లో పెట్టుకొని మాట్లాడండి సార్, లేకపోతే కాల్ కట్ అయిపోద్ది. అలాగేనండి, సరే అండి. ఓకే చెప్పండి. ఓకేనండి, 4 సంవత్సరాల పాపకి ఏమైందండి? ప్రాబ్లం ఏంటి? 4 సంవత్సరాలండి పాపకి. పైన పళ్ళు రాలేదండి పాపకి. కింద పళ్ళు వస్తున్నాయి కానీ పైన పళ్ళు రావట్లేదండి. ఆ పళ్ళు రావట్లేదంటే ఎందుకు రాలేదండి? హాస్పిటల్ కూడా చూపించామండి. ఏం చెప్పారు? హాస్పిటల్లో చూపించాం. ఓకే, ఏం చెప్పారని అడుగుతున్నా.
గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే ఏదో కొద్దిగా ఏంటంటే చిన్న మందు ఇచ్చారండి. ఓకే, వాళ్ళకి తెలియదండి. గవర్నమెంట్ హాస్పిటల్ తెలియక అట్లా మందులు ఇచ్చి ట్రీట్మెంట్ అట్లా వదిలేస్తుంటారండి. మందులు ఇస్తే పళ్ళు రావటం అట్లాంటివి ఉండవండి. వాళ్ళకి తెలియక చేతగాక అట్లా చేశారు. మీరు ఒకసారి మన కొత్త బస్ స్టాండ్ సెంటర్లో మన హాస్పిటల్ ఉందండి, అక్కడికి విజిటింగ్ వస్తుంటాను నేను. సో మీరు ఒకసారి నాకు స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవచ్చు. ఓకే సార్. నా పర్సనల్ నెంబర్ 9966276688 అండి. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే నేను మీకు వచ్చినప్పుడు చెప్తాను వెళ్ళు. ఓకే, సో ఇప్పుడు క్లిప్పింగ్ విధానంలో వచ్చిన న్యూ టెక్నాలజీ ఏంటంటారు? అంటే ఇప్పుడు వస్తున్నవి పళ్ళల్లో కూడా కలిసిపోయి ఉంటాయి, అసలు కనిపించవు బయటికి అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. అంతకు ముందు స్టీల్ దాంట్లో వచ్చేవి. అవునండి. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు స్టీల్ క్లిప్స్ వచ్చాయి, ప్లస్ సంవత్సరాల తరబడి తిప్పుతుండేవాళ్ళు హాస్పిటల్ చుట్టూతా. వాళ్ళు ఎన్ని సంవత్సరాలకి అయిపోయిద్దో కూడా సరిగా చెప్పరు అనమాట ట్రీట్మెంట్ ప్రొసీజర్. సో వాళ్ళు 2-3 సంవత్సరాలు అట్లా తిరుగుతూనే ఉంటుండేవాళ్ళు హాస్పిటల్. సో ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం వితిన్ షార్ట్ స్పాన్లోనే వితిన్ ఫ్యూ మంత్స్లోనే ట్రీట్మెంట్ కంప్లీట్ చేస్తున్నాం అనమాట. న్యూ టెక్నాలజీ టెక్నికల్ ట్రీట్మెంట్స్ అనేది మొన్న కోవిడ్ ముందు ఒక పేషెంట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకున్నాడు. ఈ కోవిడ్ అయిపోయేసరికి 3 monthsలో ట్రీట్మెంట్ అయిపోయింది అతనికి. అదేమంటే అతను టెన్షన్ పడుతున్నాడు, సార్ నా ట్రీట్మెంట్ అయిపోయిద్దా అవదా అని చెప్పేసి ఆ టెన్షన్ పడుతుంటారు. సో భయపడి ఆ కోవిడ్ టైంలో మీరు రావట్లేదండి 3 monthsలో, మరి ఎట్లా ఉన్నాయి ఏంటి అంటే, మీ 3 monthsలో ట్రీట్మెంట్ అనేది మ్యాక్సిమం కంప్లీట్ అవుద్దండి అని చెప్పి మేము అడ్వైజ్ చేసాము. సో అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ అనేది 3-4 monthsలో కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎంత ఎత్తుగా ఉన్నా కూడా 3 monthsలో లేదండి, ఎంత ఎత్తు ఉన్నా సరే అంటే బాగా ఎత్తు ఉండి దవడలు కనుక హైట్ ఉంటే కనుక దాన్ని ఆర్థోగ్నాటిక్ సర్జరీ ద్వారా కరెక్ట్ చేస్తాం. జస్ట్ 1 weekలోనే క్లోజ్ చేసేస్తాం ట్రీట్మెంట్. అది సంవత్సరాల తరబడి తిరగాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండదు. ఇంకా ఫర్దర్గా కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ రావు. కాకపోతే వాళ్ళ ఎఫర్ట్ని బట్టి ఉంటుంది, పేషెంట్ ఎఫర్ట్ని బట్టి క్వాలిటీ ట్రీట్మెంట్ ఉంటుంది. కొంతమందికి పూర్ పీపుల్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, వాళ్ళు బేర్ చేసుకోగలిగిన వాళ్ళు ఉంటారు, చేసుకోలేని ఉంటారు. అట్లాంటి వాళ్ళకైతే కనుక మా ట్రస్ట్ తరపున కొంత అమౌంట్ మేము పే చేసుకొని, కొంత అయితే వాళ్ళ తరపు నుంచి పే చేసుకుంటే కనుక ట్రీట్మెంట్స్ అందిస్తుంది. ఓకే, ఒక్కసారి క్లిప్పింగ్ తీసేసిన తర్వాత మళ్ళీ పెట్టుకునే అవకాశం ఏదైనా ఉంటుందా? పూర్తిగా నయమయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అంటే ఒకసారి క్లిప్ ట్రీట్మెంట్ అంటే క్లిప్పులు తీసుకున్న తర్వాత మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే ఒకసారి ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అనేది రాదు ఇంకా. కాకపోతే ఏమవుద్దంటే కొంతమందికి మేము చెప్పినటువంటి అడ్వైజెస్ ఫాలో అవ్వరు. ఆ అడ్వైజెస్ ఫాలో అవ్వకపోవడం వల్ల ఏమవుద్దంటే మళ్ళీ ముందుకు వస్తుంటాయి పళ్ళు. రిమూవల్ అప్లయన్సెస్ ఉంటాయి, ఆర్థోడాంటిక్ షీట్స్ అని ఉంటాయి, వాటిని ఇస్తాము. బ్లీచింగ్ ట్రేస్ వాటిని పళ్ళ మీద పెట్టుకోమని ఇస్తాము. అవి పెట్టుకోపోవడం వల్ల మళ్ళీ పళ్ళు ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. వెంకట్రావు లైన్ లో ఉన్నారు. హలో సార్ చెప్పండి. హలో మేడం, నాది పళ్ళు ఒకటి కింద దంతాలు ఊడిపోయి మేడం. అంటే రెండు పళ్ళు ఊడిపోయి మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి వెంకట్రావు గారు? సార్ వైజాగ్ దగ్గర అనకాపల్లి సార్. ఓకేనండి, ఎప్పుడు ఊడిపోయినాయండి మీ పళ్ళు? నాది ఇదివరకు షుగర్ ఎఫెక్ట్ ఉంది సార్. ఓకే, షుగర్ ఎఫెక్ట్ ఉండి దాని ద్వారా పళ్ళల్లోంచి చీమలా వచ్చి ఇన్ఫెక్షన్ ఏర్పడింది. మీ పేరెంట్స్ కూడా ఉందండి షుగరు? 3 years అవుతుంది సార్. 3 years. మీ పేరెంట్స్ కూడా ఉందా షుగర్ అని అడుగుతున్నా సార్. మా పేరెంట్స్ కి ఎవరికి లేదు సార్. ఓకే, మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు ప్రెజెంట్? నాది ప్రెజెంట్ 35 సార్. 35 yearsకే పళ్ళన్నీ ఊడిపోతున్నాయి అప్పుడే? పళ్ళు కాదు సార్, 3 ఊడిపోయాయి సార్. 3 ఊడిపోయినాయి, ఇంకా ఊడిపోతున్నాయి, కదిలిపోయినాయి పళ్ళు మిగతాయి కొన్ని. 2 కదిలే సార్, ఊడిపోయాయి. మొన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఊడిపోయినాయండి? ఊడిపోయింది. ఇంకా అప్పటి నుంచి అంటే ఇన్ఫెక్షన్ వచ్చేసి సై నుంచి బ్లీడింగ్ అవ్వడం, తర్వాత ఇన్ఫెక్షన్ పిచ్చిలుగా రావడం జరుగుతుంది. అదే మిగతాయి కూడా ఊడిపోతాయండి. తర్వాత ఇంకా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి మీరు కంపల్సరీగా వెంటనే హాస్పిటల్కి వచ్చి. సార్ మీకు మీ దగ్గర కలాలంటే మాకు ఏ విధంగా సార్? వైజాగ్ వస్తానండి నేను. ఎంవీపీ దగ్గర మన హాస్పిటల్ ఉంది. మీరు ఎంవీపీ జంక్షన్లో మన క్లినిక్ ఉందండి. మీరు ఒకసారి స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్ 9966276688, అది నా నెంబరేనండి. నా నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేసుకొని నన్ను కలవచ్చు. ఓకే సార్. మినిమం షుగర్ ఎంత ఉండాలి సార్ దీనికి? షుగర్ బీపీ దానికి సంబంధం లేదండి. మీరు నార్మల్గా షుగర్ అనేది రెగ్యులర్గా డైట్ మెడిసిన్స్ వాడుతున్నారా? వాడుతున్నాం సార్. ఓకేనండి, నో ప్రాబ్లం. మీరు మెడిసిన్స్ యూజ్ చేసుకుంటే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అంతేగాని షుగర్ తగ్గితేనే డెంటల్ ట్రీట్మెంట్ చేస్తాం అనేది కరెక్ట్ కాదు. ఓకే, రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. తిరుపతి నుంచి శిరీష లైన్ లో ఉన్నారు. హలో శిరీష గారు, చెప్పండి మీ సమస్య ఏంటో. హలో హలో, నమస్తే అండి. చెప్పమ్మా శిరీష, మీ ప్రాబ్లం ఏంటమ్మా? అంటే దంతాల నుంచి చిగుల నుంచి బ్లడ్ వస్తుంది అన్నమాట. ఓకే, ఎప్పటి నుంచి ఉందమ్మా అట్లా బ్లడ్ రావటం సుమారు?
అంటే 4 years నుంచి ఉంది. చూపించుకున్నారా? డాక్టర్ని కన్సల్ట్ చేశారా? చేశామండి. ఏం చెప్పారు? ఆ? ఏం చెప్పారు అని అడుగుతున్నాను డాక్టర్లు అక్కడ. ఏంటంటే కొంచెం వీక్గా ఉన్నారు, అందువల్లనే ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు. వాళ్ళకి తెలియక అట్లా చెప్పారమ్మా. వీక్ ఉంటే పళ్ళు కదలటం, చిగుళ్ళమ్మటి బ్లడ్ రావటం అట్లా ఉండదమ్మా. ఆ నాలెడ్జ్ లేక అట్లా వీక్ ఉన్నారు మీరు అని చెప్పారమ్మా. సో ఆ చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ అనేది చిగుళ్ళు ప్రాబ్లమ్స్ వలన వస్తాయమ్మా. లేదు అంటే కనుక చిగుళ్ళు ప్రెగ్నెంట్ టైంలో కొంతమందికి వస్తాయి. చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ జింజివైటిస్ అంటారు దాన్ని. ఆ జింజివల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే చిగుళ్ళు ఇన్ఫెక్షన్ అంతా కంట్రోల్ అయిపోద్దండి. లేదు అంటే మీ బోన్ అనేది వీక్ అయిపోతే ఆ చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. అంతేగాని మీ బాడీలో వీక్నెస్ ఉంటే మీకు చిగుళ్ళు ప్రాబ్లమ్స్ రావడం అట్లాంటివి ఉండవు. సో మీకు చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఉంటాయండి. సర్జరీ చేయించుకోవాలి, ఫ్లాప్ సర్జరీ అంటారు దాన్ని. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఆ చిగుళ్ళు మళ్ళీ గట్టిపడిపోతాయమ్మా. గట్టిపడిపోయి మళ్ళీ నార్మల్ అయిపోతాయి పళ్ళు. లేకపోతే ఆ చిగుళ్ళు ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి ఊడిపోతాయి అన్నమాట పళ్ళన్నీ. అది పళ్ళు కొంచెం ఎత్తుగా ఉన్నాయంటే ఎత్తుకున్నా సరే దాన్ని కరెక్ట్ చేస్తామమ్మా, లోపలికి పంపిస్తాం దవడను. ఎత్తు పళ్ళను కూడా కరెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాం. మీరు ఒకసారి స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవచ్చు. రైట్, వెస్ట్ గోదావరి నుంచి బేబీ లైన్లో ఉన్నారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఇది మా హస్బెండ్ కి పళ్ళు తీయించామండి, 8 months అయినాయి. ఓకే, వెస్ట్ గోదావరి అంటే మీరు ఏలూరు దగ్గర అమ్మా మీది? భీమవరం దగ్గర సార్. ఓకే, చెప్పండి అమ్మా ఏమైంది? సార్ భీమవరం దగ్గర. మీ హస్బెండ్ పళ్ళు పీకిచ్చారంటున్నారు, పళ్ళు కట్టించుకున్నారా? లేదు సార్, అంటే ఈ కరోనా వల్ల మళ్ళీ జడిచి వెళ్ళలేదండి. ఓకేనమ్మా, కట్టించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదులేమ్మా. కరోనా అంటే ప్రాబ్లం లేదు, హాస్పిటల్కి రావడానికి ఇబ్బంది ఉండదు. మేము శానిటైజేషన్ అన్ని యూజ్ చేస్తుంటాం, మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, మేము ట్రీట్మెంట్ ఫాలో అవుతాం. సో మీకు దాని గురించి వరీ అవ్వాల్సిన పని లేదు. ట్రీట్మెంట్ అయితే తీసుకోవచ్చండి. మీకు కరోనా లక్షణాలు లేకపోతే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కరోనా లక్షణాలు ఉంటే ట్రీట్మెంట్ హాస్పిటల్ భీమవరం కూడా విజిటింగ్ వస్తుంటానమ్మా. ఒకసారి స్క్రీన్ మీద కనపడే నెంబర్ ఉంది కదా, 9966276688, అది నా నెంబరే. కాల్ చేసి రండి, అపాయింట్మెంట్ తీసుకోండి. సో అందమైన చిరునవ్వు కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కొంతమందికి ముందర పళ్ళు ఉండకపోవచ్చు, కింది పళ్ళు ఉండకపోవచ్చు, అసలు పూర్తిగా పళ్ళు కూడా ఉండకపోవచ్చు. ఒకవేళ పూర్తిగా పళ్ళు లేని వాళ్ళైతే పళ్ళ సెట్ కూడా పెట్టుకుంటారు కదా, సో అది ఎంతవరకు సాధ్యం అంటారు? పళ్ళ సెట్ కట్టించుకుంటారు పళ్ళు లేని వాళ్ళు. కాకపోతే ఆ పళ్ళ సెట్ పెట్టుకోగానే ఫంక్షన్కి వెళ్ళంగానే ఊడిపోతుంటుంది కొంతమందికి. ఆ ఊడిపోయి కింద పడిపోతుంటుంది. అది నవ్వుతా ఉండగానే కొంతమంది మాట్లాడుతుంటేనే పడిపోతుంటాయి ఆ పళ్ళు. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఎదుటి వాళ్ళు ఏమో నవ్వుతారేమో అనే ఒక భయం ఉంటుంది. ఇక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతుంటారు. ఇది ఎక్కడ పడిపోయిద్దో, నేను ఎప్పుడు మాట్లాడితే ఇది పడిపోద్దని సగం భయం వాళ్ళకి. సో దానివల్ల ఏం చేస్తారంటే బయటికి వెళ్ళరు, ఇక ఫంక్షన్స్కి వెళ్ళరు, సగం ఇంట్లోనే కూర్చుని ఉంటారు అనమాట. సో అట్లాంటి వాళ్ళు ఎవరు భయపడాల్సిన పని లేదు. సో ఆ పళ్ళ సెట్లకు కూడా ఇంప్లాంట్స్ వేసుకొని స్క్రూలు పెట్టుకొని ఫిక్స్ చేయించుకోవచ్చు. సో అట్లా ఫిక్స్ చేసుకుంటే దానివల్ల ఫర్దర్ గా కాంప్లికేషన్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే ఇంప్లాంట్స్ అంటే టోటల్ పళ్ళు లేని వాళ్ళకి లేని వాళ్ళు పెట్టుకోవచ్చు, 1-2 పళ్ళు ఊడిపోయిన పెట్టుకోవచ్చు, కొన్ని సగం పళ్ళు ఊడిపోయిన పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. కాకపోతే ఏంటంటే పళ్ళన్నీ సెట్ అంతా ఊడిపోయినా సరే ఆ సెట్కి 1-2 ఇంప్లాంట్స్లు పెట్టేసి 2-3 ఇక ఫిక్స్ చేసేస్తాం. ఇంకా కదలదు ఆ పళ్ళ సెట్. పళ్ళ సెట్ అనేది ఇంకా చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఇంకా ఏదైనా నవలొచ్చు, తినొచ్చు, ఇంకా తీయాల్సిన పనే ఉండదు. ఓకే, అసలు ఎంత టైం పడుతుంది ఒకవేళ ఇంప్లాంట్ చేయించుకోవాలి? ఇంప్లాంటేషన్ అయితే కనుక జస్ట్ 1 డేలో చేసేస్తాం. ఇంప్లాంట్స్ 1 డేలో ఫిక్స్ చేసేస్తాం. ఇంప్లాంట్స్ చేసి సింగిల్ సెట్టింగ్ అని, సింగిల్ స్టేజ్ ఇంప్లాంట్స్ అని, 2 స్టేజ్ ఇంప్లాంట్స్ ప్రొసీజర్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్లాంటేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి అనమాట. సో ఇట్లా ఈ టైప్ ఆఫ్ ఇంప్లాంటేషన్ ప్రొసీజర్స్ ద్వారా దాన్ని కరెక్ట్ చేస్తాం, నార్మల్గా తీసుకొస్తాం. దీనికి ఏజ్తో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, పెద్దవాళ్ళు కూడా చాలా మంది పెట్టుకోవాలని అనుకుంటారు కదా. బీపీ, కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళు అయితే జాగ్రత్త తీసుకోవాలి. సిగరెట్ అయితే తాగకూడదు 100%. సిగరెట్ తాగారు అంటే ఇంప్లాంట్ చేయించుకున్నా సరే వేస్ట్. సిగరెట్లు తాగిన వాళ్ళకి ఏంటంటే బోన్ అనేది తినేస్తుంది. సిగరెట్ అనేది, స్మోకింగ్ అనేది ఈ నికోటిన్ అనే విష పదార్థం ఉంటుంది టొబాకోలో. ఆ టొబాకోలో ఉన్నటువంటి నికోటిన్ విష పదార్థం ఏంటంటే బోన్ని కానీ మనిషిని కానీ మొత్తం పీల్చేస్తుంది. సో దానివల్ల మనిషి కనపడతాడు కానీ బాడీ అంతా ఆరోగ్యం అనేది ఉండదు ఇంకా వాళ్ళకి, ఆ సిగరెట్లు తాగే వాళ్ళకి. సిగరెట్లు కానీ, పాన్పరాగులు కానీ, ఇట్లాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి. సో దానివల్ల ఏమవుద్దంటే ఇంప్లాంట్స్ వేసినా సరే బోన్ లోపల నుంచి బోన్ మొత్తం రిజర్వ్ అయిపోద్ది అనమాట ఇంప్లాంట్ లోపల. సో లోపల ఉన్న బోన్ మొత్తం క్లోజ్ అయిపోయినప్పుడు ఆ లోపల ఉన్న ఇంప్లాంట్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. సో మనం ఫిక్స్ చేసిన ఇంప్లాంట్లు కూడా ఊడిపోతాయి అనమాట తర్వాత. కొంతమంది అనుకుంటారు నేను అన్ని లక్షలు పెట్టి ఇంప్లాంట్స్ వేయించుకుని నా ఇంప్లాంట్స్ ఊడిపోయినాయి ఏంటి అనుకుంటారు.
కానీ వాళ్ళకి తెలియదు ఈ సిగరెట్ల వల్ల కానీ ఈ ప్రాబ్లం వల్ల కానీ. కొంతమంది షుగర్ పేషెంట్స్ షుగర్ కంట్రోల్లో ఉంచుకోరు వాళ్ళు, ఏది పడితే ఏ స్వీట్లు దొరికితే అది తింటుంటారు. ఇంప్లాంట్లు పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టారు డాక్టర్ గారు, ఇంకేదైనా తినొచ్చు అనుకుని ఇంకేది దొరికితే అది తింటుంటారు. ఇంకా తింటే ఇంకేముంటుంది, ఇంప్లాంట్స్ ఒక సంవత్సరం 2-3 ఏళ్లలో గూడు వచ్చేస్తాయి అనమాట. సో అట్లా మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అనేది కొన్ని చెప్తాం, అవి ఫాలో ఉంటే కనుక ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఇంప్లాంట్స్ వద్దు అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే ఇంకా వేరే ట్రీట్మెంట్ ఏంటంటారు? ఇంప్లాంట్స్ వద్దనుకుంటే ఇక పళ్ళు మంచిగా గట్టించుకోవచ్చు, మంచి క్వాలిటీ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. ఫిక్స్డ్ టీత్ వస్తాయి, సిరామిక్ టీత్ వస్తాయి, జర్కోనియం క్రౌన్స్ వస్తాయి, మెటల్ ఫ్రీ సిరామిక్స్ వస్తాయి, ఎక్రిలిక్ టీత్ వస్తాయి, మంచి డెంచర్స్ వస్తాయి, డిపిఎస్ డెంచర్స్ అని, ఫ్లెక్సిబుల్ డెంచర్స్ వస్తున్నాయి, అటాచబుల్ డెంచర్స్ వస్తున్నాయి. అసలు ఆ డెంచర్ అనేది అతుక్కొని ఉంటుంది ఇంకా దవడకి, ఇంప్లాంట్ కూడా అవసరం లేకుండా అంత క్వాలిటీ ట్రీట్మెంట్స్ వస్తాయి అనమాట. అంత మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి మనం ట్రీట్మెంట్స్ మన హాస్పిటల్లో అందిస్తుంటాం. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. దుర్గమ్మ లైన్ లో ఉన్నారు. హలో, చెప్పండి దుర్గమ్మ గారు, మీ సమస్య ఏంటి? చెప్పమ్మా దుర్గమ్మ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇది పన్ను బాగా ఒకసారి పీకిచ్చినవండి. ఎవరమ్మా మీది? బోధులు పండండి. ఎక్కడ, ఏ జిల్లా? నేలకొండపల్లి దగ్గర, ఖమ్మం జిల్లా. ఖమ్మం నుంచి మాట్లాడుతున్నారు. చెప్పండి అమ్మా, పళ్ళు పీకిస్తే ఇప్పుడు కట్టించుకున్నారా ఖమ్మంలో పళ్ళు? కట్టి లేదు, నొప్పి ఉంటే కట్టరంట. ఎవరు చెప్పారు నొప్పి ఉంటే కట్టొచ్చమ్మా? పీకిన డాక్టరే అన్నాడు. తెలియక అట్లా చెప్పుంటారమ్మా. పళ్ళు నొప్పులు ఉంటే ఆ పళ్ళు పీకించుకున్నారు కదా, మళ్ళీ కొత్తగా పన్ను నొప్పి ఎందుకు వస్తుంది అక్కడ? దాని పక్క వేరే పన్ను నొప్పి వస్తే ఆ పన్ను సిమెంట్ వేయించుకొని ఈ పన్ను కట్టించేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఏం లేదు. ఓకే, ఆ పన్ను సిమెంట్ వేయించుకొని వేరే పన్ను కట్టించుకోవచ్చు అండి, ఊడిపోయిన పన్ను. దానివల్ల ఇబ్బంది ఏం రాదమ్మా మీకు. ఒకసారి ఖమ్మంలో డాక్టర్ని కన్సల్ట్ చేసి చేయించుకోండి, లేదంటే విజయవాడ వస్తే మేము ఏం చేస్తాం, విజయవాడలో మన క్లినిక్ ఉంది. ఓకే, చాలా మంది నోటి దుర్వాసనతో ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఎదుటి వ్యక్తులు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అసలు నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది? నోటి దుర్వాసన అనేది చిగుళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వలన, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ వలన నోటి దుర్వాసన రావచ్చు. చిగుళ్ళలో కనుక ఏదన్నా బ్యాడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, క్యాల్కులస్ డిపాయిడ్స్ కానీ స్టెయిన్స్ కానీ అట్లా ఫామ్ అయినా రావచ్చు. సో నెక్స్ట్ ఇంకా కొంతమంది బ్రషింగ్ అనేది సరిగ్గా చేయరు. వాళ్ళు పిల్లాడు స్కూల్కి వెళ్ళాలనుకోండి, స్కూల్కి పంపించాలో అర్థం కాదు, మీల్స్ పెట్టాలో అర్థం కాదు, వాడికి బ్రష్ చేయించాలో తెలియదు. వాడు లేచి బ్రష్ చేసి పళ్ళు రుద్దమంటే రుద్దకుండా చూస్తుంటాడు. ఆ చూస్తుంటే వాడిని కొట్టాలో తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళకేమో ఇంకా రోజు అలవాటే, ఇంకా వాడికి రోజు ఒక అరగంటన్నా వాళ్ళు వీళ్ళకి పని చేసుకోవాలో తెలియదు, వాడికి కూర్చోబెట్టి బ్రష్ చేయించాలో తెలియదు. సో వాళ్ళకి బ్రష్ చేయించడం అనేది ఒక యాతనలాగా ఉంటుంది అనమాట చిన్నపిల్లలకి. ఇక వాళ్ళు కొంతమంది అయితే పేస్ట్ పెట్టుకొని తింటా కూర్చుంటారు అనమాట పేస్ట్ని. ఆడు ఏమైంది పేస్ట్ అంటే తినేసాను అంటాడు. ఇంకా అట్లాంటప్పుడు ఇంక వీళ్ళు బ్రష్లు ఏం చేపిస్తుంటారు. సో దానివల్ల ఏమవుద్దంటే ఆ పళ్ళు మొత్తం పుచ్చిపోతుంటాయి వాడికి. ఆ పళ్ళు మొత్తం పుచ్చిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఇంకా తీసుకొస్తారు. అప్పుడు ఇక ఇంకో 2-3-4-5 సంవత్సరాల తర్వాత ఇంక వీడు పళ్ళు రుద్దట్లేదని తీసుకొస్తే నోరంతా ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోయి ఉంటుంది, పచ్చగా అయిపోయి ఉంటాయి ఆ పళ్ళన్నీ. అప్పుడు మేము పళ్ళు క్లీన్ చేసేసి పంపిస్తుంటాం అనమాట. ఓకే, పెద్దవాళ్ళలో పిప్పి పన్ను వచ్చినప్పుడు ఎదుర్కొనే సమస్యలు ఏంటి, దానికి ట్రీట్మెంట్ విధానాలు? అంటే పిప్పి పళ్ళు అనేది చిన్న చిన్న డాట్స్ లాగా స్టార్ట్ అవటం, దాన్ని నర్సింగ్ బాటిల్, దాన్ని పిట్ అండ్ ఫిజర్ కేరీస్ కానీ క్లాస్ 1 డెంటల్ కేరీస్ అనేది అంటారు. ఇక నెక్స్ట్ తర్వాత క్లాస్ 2 డెంటల్ కేరీస్ అని, క్లాస్ 3 డెంటల్ కేరీస్ అని, క్లాస్ 5 డెంటల్ కేరీస్ అని, ఇక డీప్ డెంటల్ కేరీస్ అని, గ్రాస్లీ డికేడ్ డెంటల్ కేరీస్ అని, అడ్వాన్స్డ్ డెంటల్ కేరీస్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెంటల్ కేరీస్ అనేది స్టార్ట్ అవుతుంటాయి. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఎర్లీ డెంటల్ కేరీస్లో అయితే గ్లాస్ ఎనోమర్ టైప్ 1-2 రెస్టరేషన్ ద్వారా దాన్ని క్లోజ్ చేస్తుంటాం. నెక్స్ట్ ఇంకా ఎక్కువైతే కనుక దాన్ని జింకాక్స్ ఒరిజినల్ కానీ, ఇక నెక్స్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా కానీ, ఇట్లా డిఫరెంట్ స్టెప్స్ ద్వారా ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో చివరిగా దంత సమస్యలు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి? నార్మల్గా ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే కనుక ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు, మనం ప్రతి పేషెంట్ అవ్వకముందే రెగ్యులర్గా 6 monthsకి ఒకసారి డెంటల్ చెకప్స్ చేయించుకోవటం కానీ, ఈ నార్మల్గా ఇప్పుడు మనం లైవ్స్ కండక్ట్ చేసాం. ఇప్పుడు మన ప్రైమ్ 9 టీవీ యాజమాన్యం సహకారంతో లైవ్స్ ఎండి గారి ఆధ్వర్యంలో లైవ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు కోవిడ్ టైం ముందు కూడా చేసాం 3 months బిఫోర్, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసాం లైవ్స్ కండక్ట్ చేయటం అనేది.
సో ఈ విధంగా ఒక సర్వీస్ ఓరియంటెడ్ తోటి వాళ్ళకి అందరికీ ప్రజల్లో అవగాహన కల్పించాలి డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి అనేది ఒక యాక్టివిటీ తోటి మేము ముందుకు రావటము, ఇట్లాంటి డెంటల్ లైవ్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. చాలామందికి అవగాహన అనేది ఉండదు మెయిన్ డెంటల్ గురించి. తెలియక ఏం చేస్తారంటే సరిగ్గా బ్రష్ చేసుకోరు. కొంతమంది బ్రష్ చేసుకోలేదు అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే పళ్ళు పచ్చగా ఉండే ఏంటి నా పళ్ళు అనుకొని రోజు అద్దంలో చూసుకుంటారు. చూసుకొని ఒక 2 minutes 3 minutes చేసే బ్రష్ ఒక పావు గంట రుద్దుతారనమాట. రుద్ది ఏం చేస్తారంటే ఇంకా 2-3 రోజులు ఆగి మళ్ళీ చూస్తుంటారు అనమాట. 2-3 రోజుల్లోనే పళ్ళు తెల్లగట్ట వస్తే నాకు అర్థం కాదు. మరి అట్లా తెల్లగా ఇంకా రావట్లేదు ఏంటని మళ్ళీ ఇంకో 10 నిమిషాలు చేసేది ఇంకో పావు గంట రుద్దుతారు. అట్లా రుద్దటం వల్ల ఏమవుతుందంటే పళ్ళన్నీ అరిగిపోతాయి. ఇంకా చివరికి పళ్ళు అరిగిపోయి తీపులు వస్తుంటాయి. అప్పుడు డాక్టర్ గుర్తొస్తాడు అనమాట. డాక్టర్ గారు పళ్ళు తీపులు వస్తున్నాయండి, అప్పుడు డాక్టర్ దగ్గరకు వస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంక ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ అయిపోద్ది అనమాట. సో ఈ విధంగా మన ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి జీసస్ చారిటబుల్ ట్రస్ట్ తరపున పేదవాళ్ళకి కానీ, మధ్యతరగతి కానీ, అంగవికలాంగులకు కానీ, అనాథలకు కానీ, ఫిజికలీ మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్కి కానీ, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న, తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి, పేద ప్రజలందరికీ తక్కువ ఖర్చుతోటి నామినల్ ఛార్జెస్ తోటి డెంటల్ ట్రీట్మెంట్స్ అనేది అందిస్తున్నాం. చాలామంది మన ప్రైమ్ 9 టీవీ న్యూస్ వ్యూవర్స్ అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు, మన ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ. సో ఎవరికైనా సరే మీరు ఆ డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకోలేమనేటువంటి ఒక భయం అనేది పోగొట్టుకొని, మనీ అనేది క్రైటీరియా కాదు, మీరు ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఎవరైనా సరే మీకు ఎటువంటి దంత సమస్యలు ఉన్నా మీ స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్స్, నా పర్సనల్ నెంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవచ్చు. సో ప్రతి 6 monthsకి ఒకసారి డెంటల్ చెకప్స్ చేయించుకోవటం, ప్రతి ఒక్కళ్ళు ఏదైనా తిన్న తర్వాత వెంటనే మౌత్ వాష్ చేసుకోవటము, గార్గిల్ చేసి స్ప్లిట్ చేయటము 2 times రెగ్యులర్గా. ఏం తిన్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తర్వాత ఏం తిన్నా సరే. చిన్నపిల్లలకి అయితే కనుక రెగ్యులర్గా డెంటిస్ట్ని కన్సల్ట్ చేయించడం. వాళ్ళ స్కూల్స్లో వాళ్ళు ఇప్పుడు మొత్తం స్టడీసే ఎక్కువైపోతున్నాయి, వాళ్ళకి డెంటల్ అవేర్నెస్ అనేది ఉండట్లేదు స్కూల్స్లో పిల్లలకి. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మనం కేర్ తీసుకోవాలి. మన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. మనం పిల్లలకి ఎట్లుంది, ఆరోగ్యం ఎట్లుంది, నోట్లో పళ్ళు పుచ్చిపళ్ళు ఏమైనా ఉన్నాయని మనం చూస్తే కనుక తెలిసిపోద్ది మనకి ఆటోమేటిక్గా నల్లగా ఉన్నాయా, పళ్ళు ఎట్లా ఉన్నాయని. అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకొస్తే మేము ట్రీట్మెంట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం. సో ఎటువంటి దంత సమస్యలకైనా శాశ్వత పరిష్కార మార్గాలు పొందడం కోసం ఈ విధంగా మన హాస్పిటల్లో శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్లో ప్రతి ఒక్కళ్ళకి రీజనబుల్ ఛార్జెస్ తోటి ట్రీట్మెంట్స్ అనేది అందిస్తున్నాం. కాబట్టి మీరు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ దంత సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలు పొందగలుగుతారని చెప్పి భావిస్తున్నాను. రైట్ సార్, దంత సమస్యలు ట్రీట్మెంట్ విధానాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారుగా దంత సమస్యలకు డాక్టర్ బసవేశ్వర్ గారు చక్కని సూచనలు, సలహాలు ఇచ్చారు. కాల్ కలవని వాళ్ళు శ్రీ లక్ష్మీ సాయి డెంటల్ హాస్పిటల్లో డాక్టర్ బసవేశ్వర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని వ్యక్తిగతంగా కలిసి మీ సమస్యలకు చికిత్స తీసుకోండి. ఇది వాళ్ళ ప్రైమ్ క్లినిక్. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్. ఫోన్ నంబర్ 9966276688 950596688.